ఒక 8 నెలల అమ్మాయిని తీసుకుని ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చింది. అయితే ఇప్పటిదాకా ఆవిడ నేను చెప్పిన డైట్ చార్ట్ ఫాలో అవుతుంది. అంటే పిల్లలకి సంవత్సరం వచ్చేదాకా ఉప్పు పెట్టకుండా ఉంటాం, సంవత్సరం వచ్చేదాకా హనీ తాగించకూడదు, సంవత్సరం వచ్చేదాకా ఆవు మిల్క్ వద్దు, సంవత్సరం వచ్చేదాకా షుగర్లు వద్దు అని చెప్పి. ఇప్పుడు ఈవిడికి ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళ అత్తగారు ఈవిడ చెప్పిన మాట వినట్లేదు. వాళ్ళ అత్తగారు కూడా వచ్చారు. అయితే ఆవిడ ఏమంటదంటే, మేము మిమ్మల్ని పెంచాం కదా, మేము ఇలాగే మిక్సీలో అన్నాలు వేసి మీకు పెట్టాం కదా, మీరు ఎందుకు నా మనవరాలకు పెట్టనివ్వడం లేదు అని చెప్పి. నేను ఆవిడకి చెప్పిందే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. మేమేమి యాజ్ అ జనరేషన్ బాలేం. 40 ఏళ్లకే హార్ట్ అటాక్లు, 40 ఏళ్లకే బీపీలు, 40 ఏళ్లకే చాలా చండాలాలు వస్తున్నాయి. దానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళెవరు అంటే మన అమ్మ వాళ్ళు కావాలని చేసింది కాదు. వాళ్ళ టైంలో విపరీతమైన మార్కెటింగ్ ప్రాపగాండా ఉండేది. అంటే వాళ్ళకి ఎందుకో తెలిసేది కాదు. ఒక మిక్సీలో వేసేసి మెత్తగా చేసినా అదే అన్నం కదా, అదే చారన్నం, మెత్తగా వండి చేసినా అదే చారన్నం, పని తప్పుతుంది కదా అనుకున్నారు. అలాగే ఆ టైంలో బేబీ ఫార్ములానే బెటరు, ఆడవాళ్ళ పాలు కన్నా అని చెప్పి ఇంకొక కంపెనీ వాళ్ళు చేశారు. వాళ్ళు ఇవన్నీ నమ్మారు. ఇప్పుడు మనకి చాలా సైన్స్ వచ్చింది. దానికి తగ్గట్టు మన పిల్లల్ని పెంచుకోవాలి. మనం పిల్లల్ని బాగానే పెంచుకున్నప్పుడు నా మాటే వినాలి అన్న పంతం పక్కన పెట్టి నిజంగా ఆ పిల్లలకి ఏం కావాలి అన్నది కదా మనం ఇవ్వాలి. యాజ్ పేరెంట్స్ ఆర్ యాజ్ గ్రాండ్ పేరెంట్స్ అది కదా మనం చెయ్యాలి. అలా కాకుండా మేము అలా చేసాం కదా, మేము ఆవకాయ అన్నాలు పెట్టాం కదా, మేము తీపి పెట్టాం కదా, మీకేంటి నొప్పి. యాక్చువల్గా పిల్లలకి తీపి పెడితే నుళ్ళు పురుగులు వస్తాయి. వాళ్ళ కిడ్నీలకు సాల్ట్ని ఇంకా ప్రాసెస్ చేసుకునే అంత ఏమీ పెరగవు. మీ పిల్లోడికి సంవత్సరంలో పిల్లోడు వాడు మీరు ఏ గడ్డి పెట్టినా తింటాడండి. వాడు మిమ్మల్ని నమ్ముతున్నాడు. వాడు తింటున్నాడు కదా అని వాడు అరాయించుకుంటున్నాడని కాదు, వాడు తింటున్నాడు కదా అని చెప్పి వాడికి ఒంటికి పడుతోందని కాదు. మీరు మీ పాతకాలం వాళ్ళు గడ్డి పెట్టారు కదా అని మేము గడ్డి పెడతామంటే అది చాలా తప్పు కదా. ఆ అమ్మాయి ఒక పీడియాట్రిషియన్ని ఫాలో అవుతుంది, ఒక డాక్టర్ని ఫాలో అవుతుంది, దానికి తగ్గట్టు పెట్టచ్చు కదా. అయితే ఇది ఆవిడకి అర్థమైందా? నాకైతే చాలా కోపం వచ్చింది ఆవిడ మీద. ఇంకా నా పేషెంట్ ఇబ్బంది పెట్టదు అనుకుంటున్నాను. ఆవిడ కూడా చాలా కోపంగా వెళ్ళిపోయింది నేను చెప్పిన వాటికి ఏమీ ఎదురు చెప్పలేక. అయితే మీరేమన్నా ఇలాంటి డైట్ చార్ట్ మీకు కావాలి, ఫాలో అవ్వాలి అనుకుంటే ఒక సింపుల్ బేసిక్ డైట్ చార్ట్ అన్నది నా ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి. అలా కాక మీరు నాతో మాట్లాడాలి, ఇంకా ఏమైనా ఫర్దర్గా మీరు డిస్కస్ చేయాలి, స్పెసిఫిక్గా మీ పిల్లల గురించి మాట్లాడాలి అనుకుంటే ఈ కింద కామెంట్ చేయండి, కోచింగ్ అని కామెంట్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. ఐ విల్ గివ్ యూ అ మెసేజ్. సో రేపు మళ్ళీ ఇంకో విషయం మాట్లాడుకుందాం. ఈరోజు నాకు చాలా కోపంగా ఉంది. కానీ వీడియో లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. రేపటి దాకా బాయ్.